హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వివేక్. రాజకీయం 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 అన్ని చోట్ల రాజకీయం లేదా బెదిరింపులు, భయపెట్టడాలు. అది ఎవరైనా సరే మనకు నచ్చితే సాధారణ పౌరుల జోలికి ఎవరైనా సరే వెళ్ళి బలవంతపు ఆక్యుపై చేసుకోవడము, బలవంతంగా దోచేసుకోవడము మన రాష్ట్రాల్లో, మన దేశంలో ముఖ్యంగా తెలుగునాట పరిపాటగా మారింది. దీనికి డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు లేకపోతే గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరూ మినహాయింపు కాదు. అయితే ఈ జాబితాలోకి కొత్తగా సైనికులు వచ్చి చేరుతున్నారు. ఒక పక్క మాతృభూమి రక్షణ కోసం 365 రోజులు 24 గంటలు నిత్యం శత్రువు నుంచి కాపాడే సైనికుడు కూడా లోకల్గా ఉన్నటువంటి తమ సొంత ఇంటి భూములను కావచ్చు, తమ ఇళ్లను కావచ్చు, తమ గ్రామాల్లో కాపాడుకోలేక ప్రభుత్వాలకు మొరపెట్టుకుంటున్న ఘటనలు గత 2-3 ఏళ్లుగా చాలా ఎక్కువగా చూడడం జరుగుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ ఘటనలు ఇప్పటికి దాదాపు ఒక 10కి పైగా ఘటనలు బహిరంగంగానే సైనికులు వీడియోలు చేసి మా భూములని, మా యొక్క ఇల్లులని కాపాడండి మహాప్రభు అంటూ నేతలకి మొరపెట్టుకుంటున్నారు. నా పేరు రొక్కం అశోక్ కుమార్. నేను జమ్మూ కాశ్మీర్లో బీఎస్ఎఫ్లో జవాన్గా పనిచేస్తున్నాను. మాది శ్రీకాకుళం జిల్లా తొడబొమ్మాలి మండలం చిన్నసాన గ్రామం. మా గ్రామానికి చెందిన రొక్కం కరుణాకర్, సన్నాఫ్ బాబురావు, రొక్కం వరప్రసాద్, సన్నాఫ్ బాబురావు అనే వ్యక్తులు కొంతమంది వైసీపీ నాయకుల అండదండలతో మా స్థిరచర ఆస్తులపైన దౌర్జన్యంగా మా తల్లిదండ్రులను భయభ్రాంతులు గురి చేస్తూ వాటిని ఆక్రమించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం చెందిన బీఎస్ఎఫ్ జవాన్ అశోక్ ఇలాగే తన భూమి ఆక్రమణకు గురైందని కాపాడాలంటూ మొరపెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజకీయ నాయకులకు కావచ్చు, లేకపోతే దోపిడీ చేసే వ్యక్తులకు, అక్రమార్కులకి తన పర అనే భేదం లేకోకుండా చివరికి సైనికుల భూములను కూడా ఆక్యుపై చేసుకుంటూ తమ యొక్క నీచమైన మనస్తత్వాన్ని బయట పెట్టుకుంటున్నారు. దీనిపై ఇప్పటికే లోకేష్ గారు స్పందించి ఆయనకు తప్పకుండా తన భూమిని ఇప్పించే ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.